ఇప్పుడు చాలామంది ఏం జేస్తున్నారంటే, ఒక రిలేషన్‌లో ఉన్న తర్వాత బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయిలు వెళ్లి అంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అట్లా కొన్ని ఇయర్స్ అంటే ఎంత టైమ్ అని పర్టిక్యులర్ చెప్పకుండా మాట్లాడకుండా ఒక రిలేషన్‌లో ఉన్నారు. ఆ రిలేషన్ తర్వాత బ్రేకప్ అయితే చాలామంది అమ్మాయిలు ఏం జేస్తున్నారంటే వెళ్లి అబ్బాయిల మీద సెక్షన్ 375 కేస్ పెడుతున్నారు. అంటే కన్సెన్షుయల్‌గా రిలేషన్‌లో ఉన్నాంక కూడా వాళ్ళకి అనుకున్నది అంటే కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఏదైతే వాళ్ళకి అంటే పెళ్లి చేసుకోకపోవడం అలాంటిది ఏదైనా ఇవ్వకపోవడం వల్ల అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తే గనక అమ్మాయిలు వెళ్లి సెక్షన్ 375 కింద కేసెస్ పెడుతున్నారు. సో, ఇది గుర్తించి సుప్రీం కోర్ట్ రీసెంట్‌గా ఆర్డర్స్ ఏం పాస్ చేసిందంటే, ఒకవేళ గనక ఏదన్నా లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత బ్రేకప్ అయితే అది సెక్షన్ 375 కింద కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు కన్సెన్షుయల్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కన్సెన్షుయల్‌గా ఐ మీన్ అది వద్దు అనుకున్నారు. బ్రేకప్ అయింది కాబట్టి అది ఈ పర్టిక్యులర్ కేస్ వేరు. మళ్ళా సెక్షన్ 375 వేరు. ఎందుకంటే సెక్షన్ 375లో ఇంగ్రీడియెంట్స్ అనేది వేరు. ఒక సెక్షన్ 375 అట్రాక్ట్ గావాలంటే అందులో ఉండే ఇంగ్రీడియెంట్స్ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్. కంప్లీట్‌లీ వేరే కేస్ అవుతది. దానికి దీనికి సంబంధం లేదు. బట్ ఈ సెక్షన్ 375ని మిస్‌యూజ్ చేసుకొని బ్రేకప్‌ని అలా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి సెక్షన్ 375 కింద ఫైల్ చేయకుండా చీటింగ్ అలాంటి ఫైల్ చేయాలని చెప్పేసి కోర్ట్ నిర్ధారించింది.